శివుడు శ్మశానములోని ఎందుకు ధ్యానం చేస్తాడు? భగవంతునిపై విశ్వాసం, భక్తితోనూ దైవాన్ని పూజించకపోతే దురదృష్టం వెంటాడుతుంది. కొంతమంది ఏదో ఆశించి స్వార్థంతో దేవుణ్ణి స్మరిస్తారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని, చావు పుట్టుకల చక్రంలా తిరుగుతుంటాయని తెలుసుకోరు. తను చాలించిన తర్వాత అదే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు మాత్రమే మరణం లేదు. మనిషి అంతమంగా చేరే ప్రదేశంలోనే శివుడు నిర్వసిస్తాడు. అసలు సృష్టి స్థితి లయకారుడైన శివుడు శ్మశానములో ధ్యానం వెనుక కఠోర వాస్తవం ఉంది. శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత మిగులు బూడిదను ఒంటికి రాసుకొని కపాలమాలను శివుడి మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడం అనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడని అర్థం. ఆయనకు విషమైన అమృతమైన సమానమే. శివుని వెంట ఉండే భూతగణాలు వికృత రూపంలో ఉంటాయి. వాటి శరీరం నుంచి అవయవాలు బయటకు వచ్చి భయంకర ఆకారంలో ఉంటారు. నిజమైన శివభక్తులు వీటిని చూస్తే భయపడరు. ఈ గణాలు నిరంతరం శివుడితోనే ఉంటాయి. కాబట్టి మహాదేవుడిని ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని వీడాలి. అంటే శివుడికి శ్మశానమైన ఆలయమైన ఒక్కటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ కామెంట్స్ మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.